సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ కాలనీని మంత్రి ఉత్తమ్ కుమార్ పరిశీలించారు. 14 ఏళ్ల క్రితం దేవాదాయ శాఖ నుంచి భూమిని కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని ఉత్తమ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం ఈ స్థలాన్ని డంపింగ్ యార్డ్గా మార్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను చేపట్టి మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ఇండ్లను పేదలకు అందిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హౌసింగ్ పై చిత్తశుద్ధి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వాలకి. మధ్యలో 12 చూసింది. మధ్యలో 12 ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని గంటలు ఎన్ని చిన్ను మీ అందరూ తెలుసు. మీ అందరు రాజకీయాల్లోనే ఉన్నారు. 3,20,000 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకే 5,000 కోట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ గా మేము భావిస్తున్నాం. నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇండ్ల పథకం ఒక హైయెస్ట్ ప్రయారిటీ పథకం. 22,000 కోట్లతో ఈ స్కీమ్ మొదలుపెట్టినారు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అన్ని కాన్స్టిట్యున్సీ లాగా 3,500 ఇండ్లు వస్తాయి. అది కాకుండా ఇది మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. ఈ 2,160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము.